తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. జూలై 1న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న నాగేంద్ర, ఎన్నాళ్ళ నుంచో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి చాలామంది ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఎవరెవరు నిలబడుతున్నారు? ఇప్పుడు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది గత కొన్ని నెలలుగా డైలీ సీరియల్ని తలపించినటువంటి సంగతిని మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది అధిష్టానం. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. నామినేషన్ ముఖ్యంగా ఎవరైతే అధ్యక్షుడు కావాలనుకుంటున్నారో, ఎవరైతే అధ్యక్షుడి రేసులో ఉన్నారో వారంతా కూడా ఎల్లుండి నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా ఓటర్ల జాబితాను అంతటిని కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎల్లుండి నామినేషన్లు ఎవరెవరు దాఖలు చేస్తారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడి రేసుకు సంబంధించినటువంటి అంశంలో చాలా పెద్ద లిస్టే ఉందని చెప్పాలి. ఎందుకంటే కీలక నేతలంతా కూడా అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రేసులో ఉన్నారు. దాంట్లో ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీకి సంబంధించి ఈటెల రాజేందర్ కానీ, మరొక ఎంపీ అరవింద్ ధరంపూర్ కానీ, అదేవిధంగా మరొక ఎంపీ రఘునందన్తో పాటు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు, అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా రేసులో ఉన్నారు. దాంతోపాటు మరొకవైపు డీకే అరుణ సైతం రేసులో ఉన్నటువంటి నేపథ్యంలో నామినేషన్లు కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్లుండి నామినేషన్లు స్వీకరించిన తర్వాత జూలై 1వ తేదీన ఓటింగ్ శాతం ఉంటుంది. ఆ ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అధిష్టానం అధ్యక్షుడిని ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా అధిష్టానం బీసీ నేతకి కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉందనేటటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. మరి నిజంగా బీసీ నేతకి కట్టబెట్టాలనుకుంటే మాత్రం ఈటెల రాజేందర్ వైపే అధిష్టానం ఉండాలి. కానీ ఆ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవిని ఇవ్వడానికి వ్యతిరేకించారు. అందుకే ఇప్పటి వరకు కూడా ఎంపిక వాయిదా పడుతూ వస్తుందనేటటువంటి చర్చ కూడా బీజేపీ శ్రేణుల్లో జరిగినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జూలై 1వ తేదీన బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక కంప్లీట్ కాబోతుంది. నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా బీజేపీ వెళ్ళబోతుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.